Karimnagar is a corporation. There exists a commissioner. There is an intense intelligence department. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక కరీంనగర్ కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ గుడ్డిగుర్రం పళ్ళు దొమ్మినరా? రెండవది ఉన్న పోలీసులు కనీసం ఆ దాడి చేస్తున్నటువంటి ఒక వాళ్లను నియంత్రించేటువంటిది పోయి అలాయబలాయి చేసుకున్నట్టుగా వ్యవహరించడం, పోలీసులు ఈ గుండాగాళ్ళు అంతా కూడా అమ్ముడు పోయినట్టుగా కనబడతా, కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా నిర్ద్వందమైనటువంటి ఒక కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం చేస్తుంటే బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ను కొమ్ముగాస్తూ ఇవాళ, రేవంత్ రెడ్డిని కొమ్ముగాస్తూ ఇవాళ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ఒక కేటీఆర్ గారిని తూలనాడతాడు. రైతులకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఒక కేటీఆర్ గారి పైన అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు. ఇట్లెట్లా మాట్లాడతావు అని చెప్పని ఆయనను అంటే మాత్రం ఈ రకమైనటువంటి దాడి చేయటం మాత్రం ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యం. దమ్ముంటే చర్చకురా, దమ్ముంటే సహేతుకమైన ఆధారాలతో చర్చకు రాగాని గుండారాజ్యం చేసి బెదిరిస్తాం అనుకుంటే మాత్రం సంజయ్ గారు మీ పప్పులు ఉరకవు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మీ మాటలు సత్యగురికి మాటలా? ఇవేనా ధర్మబద్ధమైన మాటలు? భారత్ మాతాకి జై అనేటోళ్ళేనా మాట్లాడేది? ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టినా అని చెప్పని మాట్లాడేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరికి అద్దు అడుపు లేకుండా మాట్లాడతారు. తప్పు అని చెప్పారంటే మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేయటాన్ని